హాయ్ అండి. కుంకుడుకాయలు, ఉసిరికాయలు, మందారపాకు పౌడరు, పసుపు, అలోవెరా, యాపాకు, ఈ హోమ్మేడ్ సోప్స్ తయారు చేసుకోవటానికి ఇవి పసుపు, యాపాకు, అలోవెరా, ఉసిరికాయ, కుంకుడుకాయ వీటితో తయారు చేసుకుంటాను. ఇవి షాంపూ లాగా తయారు చేసుకుంటాను. సోపులు మనకు తయారు చేసుకోవచ్చు. కుంకుడుకాయలు పౌడర్ వేసుకొని స్టోర్ చేసుకొని సోప్తో మనం ఇదిగో మందారపాకు పౌడరు ఎలా నిల్వ చేసుకున్నాను. పసుపు యాంటీబయాటిక్ మంచిది, అలోవెరా, యాపాకు ఇవన్నీ సగం సోప్ చేసుకుంటాను, సగము తలకు స్నానం చేయడానికి సోప్ చేసుకుంటాను. కొన్ని ఇవి హెయిర్కి సంబంధించినవి వనమూలికలతో 9 రకాలతో ఈ కొబ్బరి నూనె వేసి ఈ వనమూలికల్లో తీసేసి ఉసిరికాయలు వేసి ఉడకబెట్టుకొని యాపాకు ఉసిరికాయలు వేసుకొని ఇలా కొబ్బరి నూనె తయారు చేసుకుంటాను. ఇది పచ్చడి షాపులో అయితే దొరుకుతుందండి. నేను చిన్నప్పుడు ఏది వాడానో అవే ఇప్పుడు కూడా నేను వీడియోలో చెప్తున్నాను. ఆ రోజుల్లో సోప్ బేస్ లేదు కాబట్టి మనం ఈ కుంకుడుకాయలు మందారపాకుతో తలస్నానం చేసేవాళ్ళం, కుంకుడుకాయలతో ఒళ్ళు రుద్దుకునేవాళ్ళం. అలా అలవాటు. ఇవి నాటు ఉసిరి అంటే మనకు అలా దూరగా పచ్చగా ఉంటాయి. ఇవి ఒరిజినల్ ఉసిరి. హైబ్రిడ్ అయితే లావు ఉంటాయి. ఇవి ఈ 6 స్నానం సబ్బులు, ఈ 3 హెయిర్కు తలస్నానం చేయడానికి చేసుకున్నాను. పసుపు, యాపాకు, అలోవెరా, కుంకుడుకాయ, ఉసిరికాయ ఇవి అయితే స్నానం చేయటానికి. పసుపు ఇన్ఫెక్షన్ అలాంటివి రాకుండా చేస్తుంది. యాపాకు చంద్రశాసనంలాగా అవన్నీ కురుపులు, పుండ్లు. ఇది ఉసిరికాయ మళ్ళీ హెయిర్ గ్రోత్ని పెంచుతుంది. చూసారా నా హెయిర్ ఉసిరికాయ వల్ల పెరిగినాయి. ఇదిగోండి ఈ పాప హెయిర్ చూసారా, షాంపూలతో స్నానం చేస్తే ఎలా ఉన్నాయో. రెండో రోజు నేను ఉసిరికాయ కుంకుడుకాయలది సోప్ ఇచ్చాను కదా, దాంతో స్నానం చేసిన తర్వాత రెండో రోజు నేను ఇది వీడియో తీశాను. ఇదిగోండి కొంతవరకు రెడ్ షేడ్ అనేది తగ్గింది. లోపల కొద్ది బ్లాక్గా ఉంది, పైన కొద్దిగా లైట్గా ఉంది. కంటిన్యూగా మనం ఇదే వాడితే ఈ పాప నల్లగా కురులు చక్కగా ఒత్తుగా పెరిగి నిగనిగలాడుతాయి. హెయిర్కు మనం వాడవచ్చు ఈ సోపు. ఆ తర్వాత స్నానం చేయటానికి వాడవచ్చు. 2 రకాలుగా కూడా పనిచేస్తుంది ఈ సోపు. నేను చిన్నప్పుడు వాడినయే నేను చెప్తున్నాను. ఇదిగోండి ఇంకొద్దిగా ఉంది ఎర్ర షేడ్ అనేది, అది కూడా తగ్గుతుందమ్మా, కంటిన్యూ చేయమని చెప్పాను నేను. నా వీడియోలు చూసి నా దగ్గరికి వచ్చింది. ఇదిగోండి సబ్బు, కుంకుడుకాయలు, ఉసిరికాయ, యాపాకు, అలోవెరాతో చేసుకున్న సోప్తో నేను స్నానం చేస్తాను. నాకు 52